నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లో కర్రీ పచ్చిరొయ్యలు వంకాయ. పచ్చిరొయ్యలు, గోంగూర, వంకాయ, ములంకాడ పచ్చిరొయ్యలు వండుకోవచ్చు, గోంగూర పచ్చిరొయ్యలు వండుకుంటాం, వంకాయ పచ్చిరొయ్యలు వండుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను పొడవ వంకాయల్లో పచ్చిరొయ్యలు చేశాను. ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న వంకాయ వేసి చేస్తాను, కానీ ఈసారి మాత్రం మార్కెట్లో పెద్ద వంకాయలు తీసుకున్నాను మొన్న. చాలా బాగుంది. టేస్ట్ చేస్తూనే మాట్లాడుతాను మీతో. ఎప్పుడైనా పచ్చిరొయ్యలు వంకాయ చేస్తుంటా చాలామంది. మేము ఎక్కువ ఇలా గోంగూరలోని వంకాయ ములంకాడ అలా చేస్తుంటాను నేను ఎప్పుడుని. చాలా బాగుంది టేస్ట్. అయితే ఈ పచ్చిరొయ్యలు మొన్న మేము ఊరు వెళ్ళాం కదా, ఈస్ట్ గోదావరి నుంచి తీసుకొచ్చాను. అయితే ఈ అస్తమాటలు ఈస్ట్ గోదావరి అంటున్నారు ఏంటో అనుకుంటున్నారా, కానీ సముద్రం కన్నా గోదావరి రొయ్య అంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకోసం అలా చెప్తుంటాను. మొన్న కాకరకాయ పచ్చడి పెట్టినప్పుడు ఎంత కొలతలు వేయాలి ఏంటి అని అడిగారు కదా. ఆ కొలతలు అంటే మనం పెట్టుకునే దాన్ని బట్టేనండి కొలతలు. ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదా, కొలతలు సేమ్ అలాగే. దీంట్లో చింతపండు వాడతాం. దాంట్లో అయితే చింతపండు కాదు, మసాలాలు, ధనియాలు, ఆవాలు, ధనియాలు కాదు, మెంతులు, ఆవాలు, మసాలా సామాన్లు అన్నీ వాడతాం దాంట్లో. దీంట్లో అయితే ఓన్లీ చింతపండు ఎక్స్ట్రా పడుతుంది అంతే. మెంతులు కొంచెం, మెంతులు ఆవాలు కొంచెమే. ఇవాళ మాత్రం వంకాయ పచ్చిరొయ్యలు చాలా బాగుంది. మా ఇంట్లో కర్రీ వంకాయ పచ్చిరొయ్యలు చాలా టేస్ట్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? బాయ్.